ఓహో ముగ్గు సూపర్ వేసింది ఈరోజు. అబ్బా వావ్. అమ్మో డోర్ పెట్టింది. ముగ్గు వేసిందంటే లేచిందన్నట్టు అర్థం. హాయ్ గుడ్ మార్నింగ్. లేచిరువా? హాయ్ నాన్న బేటా, గుడ్ మార్నింగ్ బేటా. లేచినావా నాన్న? లేచినావా? హలో సి హియర్. హలో గుడ్ మార్నింగ్ ఏ బేటా. ఓ భక్తి పాటలు ఈరోజు. హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఇంకా ఈరోజు కోటి వైకుంఠ ఏకాదశి కదా, అందుకే పొద్దున్నే లేచి ఇల్లు క్లీన్ చేసుకొని బయట ముగ్గు పెట్టి కడుక్కొని కడిగేసి స్నానం చేసి ఫస్ట్ దీపం ముట్టించిన. వావ్. అందుకని ఇంట్లో దేవుడు వెలిగిపోతా ఉన్నాడు. దీపారాధనతో వెలిగిపోతాడు దేవుడు. వెరీ గుడ్. డైలీ అయితేనేమో కొంచెం లేట్గా దీపం పెడతాం, కానీ ఈరోజు తొందరగా పెట్టాలని చెప్పేసి తొందరగా పెట్టిన. ఇంకా తొందరగా వంట చేసి 5:30కి లేచి నువ్వు మళ్ళీ పడుకోలేక. వెరీ గుడ్. 5:30కి లేచి ఇక పని చేసుకుంటూనే ఉన్నా. ఇంకా పని కూడా ఒడుస్తలేదు, అందుకే ఈరోజు టిఫిన్ చేయకుండా డైరెక్ట్ అన్నమే వండేస్తున్నా. ఓకే. మనకేమో క్యాబేజీ కర్రీ, అమ్మ వాళ్ళకేమో టమాటా కూర. వంట అయినాక ఈరోజు టెంపుల్కి పోవాలి. ఏ టెంపుల్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. వెంకటేశ్వర స్వామి టెంపుల్, వైకుంఠ ముక్కోటి ఏకుంఠ సారీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలంటారు, కానీ ఈరోజు ఏ టెంపుల్కి పోయినా ఫుల్ రష్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే ఏ టెంపుల్కి, రత్నాలయం వెళ్ళాము. అప్పుడు మేము కొత్త వ్లాగులు స్టార్టింగ్ అప్పుడే బ్లాగ్స్ స్టార్ట్ చేయడము. ఇంకోటి ఏంటంటే అప్పుడు రష్ ఉంటుందో ఉండదో అనుకున్నాం ఆ రోజు. పోవాలి అన్నట్టుగా వెళ్ళినాము. మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు రత్నాలయం. అప్పుడు అదే ఫస్ట్ టైము. ఆ రోజు తెలుసుకున్నాడు ఆ గుడికి, ఆ దేవుడు అని. ఆ రోజు వెళ్ళినాము ఫస్ట్ టైం. అప్పుడు నా అంత పొగ చిన్నగా ఉంది, కానీ దర్శనం అయితే లైన్లో చాలాసేపు నిల్చున్నాం. కానీ ఆడికి టెంపుల్కి పోయినాక లోపల పోయినాక అయితే దర్శనం మంచిగా అయింది. కొన్ని గుళ్ళల్లో దేవుణ్ణి సరిగా చూడనియరు, ఎందుకంటే కోవిడ్ ఉంది, తొందరగా వెళ్ళిపోమని పంపిస్తారు. ఇప్పుడు కూడా అంతే ఉంది, కానీ మా చుట్టుపక్కల గుడిలలో ఎట్లుందో తెలియదు. ఈరోజు ఇంకా ముందైతే ఇక వీళ్ళు రెడీ అయితే ఫస్ట్ గుడి పోయేసి వచ్చాక తినడం కానీ ఇంకా మిగతా పనులు. ఈరోజు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇంకోటి తెలుసా, ఈరోజు ఉపవాసం ఉంటే ఇంకా మంచిది. ఉండొచ్చు, కానీ నేను ఆల్రెడీ నీతోటి కాదు నాకు తెలిసి అయితే అది ఎందుకు కాదు, కానీ ఎందుకు ఏమని నా ఊరికి పోయి వచ్చినాకేమో అని కొంచెం. అవును, అసలు ఊరికి పోతే ఎంత ఏం పని చేయకున్నా సరే కానీ ఊరికి పోయేస్తుంది వాళ్ళు ఫుల్ టైర్డ్ అనిపిస్తుంది. పడుకుంటే అట్టే నిద్ర పోతుంది, మళ్ళీ పొద్దున్న లేస్తాం ఇక అట్లా అనిపిస్తుంది. అందుకని చెప్పి ఫస్ట్ పొద్దున్నే లేవగానే ఈ పని చేసేసిన. ఇప్పుడు వంట కూడా అవుతుంది, ఇంకా బట్టలు ఉన్నాయి, బాసాలు ఉన్నాయి, గుడి కావాలి, ఇంటికి పట్టుకి పోవాలి. ఈరోజు మురుకులు చేయాలి, అప్పాలు చేయాలి, గారెలు చేయాలి. ఇవాళ కొన్ని, రేపు కొన్ని. రేపే భోగి, ఎల్లుండి పండుగ, సాటర్డే రేపు జ్యోతి. రేపు అయ్యప్ప స్వామి దివ్య దర్శనంతో పాటు అలాగే జ్యోతి మకర జ్యోతి, రేపు జ్యోతి దర్శనం కూడా ఉంటుంది. మ్యాక్సిమం రేపు 7:15 or 7:30 లోపు జ్యోతి దర్శనం ఉంటుంది. కాబట్టి టీవీలలో అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళు టీవీలో చూడొచ్చు. భక్తి టీవీలో కానీ కొన్ని న్యూస్ ఛానల్లో కానీ లైవ్ ఇస్తారు. జ్యోతి దర్శనం అయితే చూడొచ్చు. రేపు మకర జ్యోతి కాబట్టి రేపు చూసే ప్రయత్నం చేయండి. ఆలుగడ్డ కర్రీయా? క్యాబేజీ, ఆలుగడ్డ, బఠానీ, టమాటా, ఉల్లిగడ్డ అన్నీ కలుపుకుంటా. ఉదా అయితే ఈడ హెల్పింగ్ నేచర్ ఆ మాత్రం ఉండాలి. వెరీ గుడ్ బాయ్. నెల కొద్దిగా చేతనైతలే అని చెప్పి ఈడ క్యాబేజీ కోస్తున్న శేఖర్ కట్ చేస్తుందారా? ఎందుకు ఏమవుతుంది, మంచిదే అది కూడా. టమాటా అంటే టమాటా మూడు తింటావా? నేను తింటా, అన్నీ తింటా నేను. ఒకరోజు ఈ క్యాబేజ్ తోటి ఏం చేయొచ్చు?
చికెన్ ఫ్రైడ్ రైస్ కాదు ఏమో చికెన్ నూడిల్స్ చేస్తారు ఫ్రైడ్ కదా, రైస్ అది. చికెన్ నూడిల్స్ కూడా చేస్తారు. ఒకరోజు ట్రై చేయాలి చెప్పిన. అవి తినొద్దు ఇప్పుడే కక్కాలి. నేను ఎగిపిస్తాను. అరే ఏమైందన్నా, ఏమైంది బేట? బేరిస్తుంది అలా అమ్మను. మరి రాయొద్దు. నాని బాబాయ్ పేరు ఏం పేరు బేట? ఏం పేరు? శేఖర్ ఎవరు? చేశారు అంటుంది. బాబాయ్ అనాలే. అవా నానిబేట రెడీ అయిపోయింది, ఈమె కూడా రెడీ అయిపోయింది. కాకపోతే వాతావరణం రెడీ లేదు, బయట వర్షం పడుతుంది, ఫుట్టు వర్షం పడుతుంది. టైం వచ్చేసి 10 అవుతుంది, కానీ బయట ఎట్లుందంటే 6 o'clock 7 o'clock ఎట్లుంటుందో వాతావరణం అట్లుంది. మమ్మల్ని ఏమని పిలుస్తున్నావు బేటను? మమ్మ నువ్వు ఏమని పిలుస్తున్నావు? స్వప్న, స్వప్న ఏది? స్వప్న వీళ్ళు చుట్టుపక్కల మొత్తం వెంకటేశ్వర నామస్మరణతోటి మోగిపోతున్న ఇండ్లు గుళ్ళు మొత్తం గోవింద నామాలతోటి నామస్మరణ. వర్షం అయితే పడుతుంది, అందుకని మనము ఇప్పుడు కార్లో వెళ్ళిపోదాం. ఏమంటారు? కార్లో వెళ్ళినా కానీ అక్కడ పార్కింగ్ ఎక్కడ ఉంటుందో తెలియదు. సరే ఫోన్ అయితే పోదాం దా. వెంకటరమణ తండ్రి వెంకటరమణ. ఇప్పుడు గుడిలో రష్ ఉంది అనుకో, ఏం చేద్దాం? హౌ ఇస్ యువర్ ఫీలింగ్ అసలు ఫస్ట్ ఈ వర్షాన్ని చూస్తే ఏమనిపిస్తుంది నీకు? పోబుద్ది అయితే లేదు, కానీ వచ్చేదే సంవత్సరానికి ఒకసారి, పోవాలి తప్పదు. అందుకనే ముందు గుడి పోయేసి వచ్చినాక తిన్న ఆకలి అవుతుంది కూడా ఒక పక్కన. తిన్నాక గుడి పోతే అసలు తిన్నాక ఇంట్రెస్ట్ కూడా ఉండదు, మళ్ళీ గుడికి పోవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందుకే పొద్దున్న నుంచి ఎంత ఆకలి అవుతున్నా కంట్రోల్ చేసుకుంటున్నా. వెళ్తురు వస్తుంది, కూడా వస్తుంది. రైట్, లేట్ కమర్ హాల్ వచ్చేసింది. లేట్ కమర్ హాల్స్ ఓకే. చలో పోదామా? రామపతి వెంకటరమణ తండ్రి సహవేదానికి సరి సారథి రమణ, వెనముద్దల దొంగ వెంకటరమణ తండ్రి, ఉగ్ర నరసింహుడవే తిరుమల రమణ, వేయి నామాల తోడ వెంకటరమణ తండ్రి, శంకరు చక్రధారుడవే తిరుమల రమణ, వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ, సంకటహరణ చరణ, భక్తులను బ్రోచేటి తిరుమల రమణ. నువ్వు కూడా బండి నేను గుర్తుపడతారా వాళ్ళు? గుర్తుపడతారు. హాయ్ హాయ్ చెప్. అయ్యా సాయంత్రం చెప్తే ఎడిపోతున్నావు అని ఎడిపోతున్నావు? కాదు బేట, జేజా పోతున్నాం. ఎడిపోతున్నాం బేట? జేజా, వెరీ గుడ్ గర్ల్, జేజా పోతున్నాం. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on
సైడ్ ఉంటుంది. ఆహా వెంకటేశ్వర స్వామి కూడా. ఎస్ అందరూ కేరళలోకి వస్తారు. వాడికి కష్టమే. కష్టమే గల్లె పెడదాం కూడా పెడదాం. అమ్మ అంత రష్ అయితే లేదులే, మరీ అంత రష్ లేదు. చాలా గ్రేట్. ఇగో ఈడి వరకు ఉంటుంది తెలుసా, ఇక్కడ కట్టెలు కడతారు లైన్కి. వీళ్ళు చాలా స్లో ఉన్నారు, కోవిడ్ కదా. వెళ్ళా అసలు గుడి ఏది ఇది గుడి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వచ్చినాం. బండి లెఫ్ట్ లో వద్దు, ఆ గాన పెడతా. ఈ గల్లె పెట్టిన అయిపోతుంది. ఆ గల్లీలో మళ్ళీ ఇంకో కారు పోదు. లేదు ఆల్రెడీ ఒక కారు ఉన్నాడా, అదే బెస్ట్. ఇంకో కారు పోదు, ఇక్కడ పెడదాం. ఇక్కడ పెట్టినకి రాదు. ఇగో ఇట్నే పెట్టేసేద్దాం మేడం. ఊకుట్రా, వేరే బండి పోవద్దా పోతుంది అట్లా అన్న అట్లకనాడా. దర్శనం అయితే తొందరగా కంప్లీట్ అయిపోయింది. 5 నిమిషాలలో ఇలా కొట్టేస్తారు. అక్కడ ఫ్లోటింగ్ లేదు, ఎవ్వరు వచ్చినా కానీ మాస్క్ లేకపోతే వెనక పంపించేస్తారు. ఇంకోటి అక్కడ కనీసం టెంకాయ కొబ్బరికాయ కూడా కొట్టనిస్తలేరు, ఎందుకంటే ఫుల్ కోవిడ్ రూల్స్ పాటిస్తారు ఇక్కడ. అందుకని చెప్పి మనకు కూడా తొందరగా దర్శనం అయిపోయింది. ఎంత లైన్ ఉంటుందో ఎంతసేపు అవుతుందో అనుకున్నాం, కానీ తొందరగా అయిపోయింది. సో ఇప్పుడు దర్శనం కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. పంపుదామా బేట? అమ్మకు ఆకలి అవుతుందట, బాబాయ్ కూడా ఆకలి అవుతుందట. పంపుదామా? ఏంటి పంపుతున్నాం? బాల్ వద్దు ఇప్పుడు, మమ్మీ తిన్న తర్వాత బాల్ తినవా? మమ్మీ తినవా? చాట చూపెట్టు, నీ చాట చూపెట్టు నాని. నీ చాట ఏది ఇక ఎంత ఉంది ఇది? ఎత్తుకో ఇప్పుడు కట్ట రాగు డస్ట్బిన్లో ఇస్తాం. నీ దగ్గర శాతం వస్తుంది. కింద పడిపోయింది నాని. ఏం కాదు, ఆమె చేసినామన్నాగా ఏజ్ మెసేజ్ చూద్దాం. కింద పడ్డది అయిపోయి నేను వేస్తా. మంచి 2 చేతులతో పట్టుకొని పోవాలి. నా చేయి అయితే శాతనే కనబడుతుంది. ఆగురా, మంచి గట్టి పట్టుకో. తర్వాత కింద వాడేయద్దు, చెత్త డబ్బాలు వేసిరా, డస్ట్బిన్ వేసిరా. కింద వాడేయద్దు. వావ్, గుడ్ గర్ల్ నాని. గుడ్ గర్ల్. యాక్చువల్లీ డిమార్ట్ పోదాం అనుకున్నాము, అందరం పోదాం అనుకున్నాం, కానీ ఇక తమ్ముడు ఒక్కడనే పంపించేసారు. ఒక్కడే పోయి కావాల్సిన ఐటమ్స్ మొత్తం తీసుకొని వచ్చేసిండు. ఆయిల్ ప్యాకెట్, కారం పొడి ప్యాకెట్, ఇంకా అరిసెలకు బెల్లం తీసుకొచ్చేసిండు. 1 kg అది 1/2 kg టైప్ ఉంది. అది కొలిసిండా? చూసినావాను? 500 grams సార్. 900 grams అంటే 100 grams బొక్కవాడ. ఆమెకు బిస్కెట్ కావాలట్రా. నాని చూడు ఎట్లుంది బెల్లం, ఎట్లుంది? బాగుందా? చలో పని స్టార్ట్ చేస్తావా మరి? నేను జర ఈసీఎల్ దాకా వేసేస్తా. ఈసీఎల్ లేకపోతే ఖుషి కూడా ఓకేనా? నేను రావడానికి నాకు టైం పడుతుంది, మీరు కానిచ్చేసేది. మరి ఎట్లా సాయంత్రం పోవాలా? నేను డ్యూటీ చేసేటాడు, డ్యూటీ మాత్రమే చేయగలుగుతాడు, ఇంకా వేరే ఏం చేయలేడు. డ్యూటీ చేసేటాడు డ్యూటీ మాత్రమే చేయగలుగుతారు, ఇంకేం చేయలేరు.
సో వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఏంటిది? ఇది ఏం పిండి? చెకోడీల పిండి. అంటే సపరేట్ ఉంటుందా చెకోడీల పిండి? బియ్యం పిండి కాకపోతే ఇట్లా చేసుకోవాలి. ఇది ఎట్లుంది తెలుసా? ఎగ్గులా ఒక నీలం ఉంటుంది చూసినావా? మరి ఇది బియ్యం పిండి. ఎగ్ ఎందుకు అవుతుంది? బియ్యం పిండి ఏం కలిపిన వల్ల? ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర, కొంచెం ఓమ, కొంచెం పసుపు. ఇది ఏమేమి వస్తాయి ఇప్పుడు అలా? చెకోడీలు. ఓన్లీ చెకోడీలు ఒక్కటేనా? గనిగానే ఎందుకు చేసినావు అబ్బా? అదే చేసినప్పుడేమో మొన్న శబరి పోయేటప్పుడు ఎన్ని క్యాన్ నిండా చేసిన అలా సగం కవర్ పంపిస్తే నేను నిమ్మలంగా తినలేదని ఇంటికి వచ్చినాక అన్నాడు. సరే పోనీ పాపం అని ఇప్పుడు చెకోడీలు చేస్తుంటే గన్నిగానే బాగాలన్నాడు. మళ్ళీ అంటే ఎక్కువ అవుతాయి కదా అని చేసినాక ఆగుతాయా? చేసినాక ఆగుతాయా? తినడమే ఇక. ఇప్పుడు ఫస్ట్ చెకోడీలు, నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ గ్యారెలు, నెక్స్ట్ చెకోడీలు, మురుకులు, గ్యారెలు అయిపోవాలని అనుకుంటున్నా. సాయంత్రం వరకు ఎన్నైతే అన్ని చేస్తా. ఓకే, రైట్, డన్. హలో, ఏం చేస్తున్నావు అమ్మా? ఏం చేస్తున్నావు? ఏమైందా? కట్ చేయాలా? ఎందుకు? మళ్ళీ కారం వేస్తావు ఇలా? మరి కారం ఉంటుంది కదా, ఎర్రగా కనిపిస్తుంది కదా. చెకోడీ ఎప్పుడైనా ఎర్రగా ఉంటుంది. కలర్ వేస్తారు అన్నీ. మన దగ్గర కలర్ కూడా ఉంది కదా. నేను ఏవా ఇంట్రెస్ట్ లేదా? మమ్మీ తింటుంది కదా అని చెప్పేసి. మమ్మీ కలర్ తినద్దా? ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి. అయినా ఇక్కడ ఆల్రెడీ పసుపు వేసిన, కొంచెమే వేసిన. కారం ఎక్కువ తింటే మీకు అందుకని చెప్పి కొంచెమే వేసిన కారం. పొద్దున బ్రష్ చేసుకోమంటేనేమో దోమది, ఇప్పుడేమో కోల్గేట్ పట్టుకొని ఆడుతుంది. మనది నిదానాలుగా. ఫస్ట్ టైం ఎప్పుడు చేసినావు చెకోడీలు? అప్పుడు సంక్రాంతియో దసరాకో తెలియదు కానీ బాగా గుర్తు. ఈ పిండి ఎక్కువ ఎదుగుతుందని నాకు తెలియదు. ఫస్ట్ టైం అప్పుడు పెద్ద గిన్నె నిండా పిండి కలిపినాము. సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ చేస్తే ఓన్లీ చెకోడీలు వేసరికి 6 అయ్యింది. అవన్నీ చూస్తే క్యాన్ కూడా నిండలేవు. ఇంటి లాదలని చేసినాను తెలుసా రోజు. అరుణన్న, నువ్వు, నేను, తమ్ముడు, అమ్మ. అప్పటికి ఇంకా చిన్నపిల్ల అయిందో కాలేదో, కానీ అది బాగా గుర్తు. ఇంత సైజు సరిపోతాయి, చాలా మస్తు అవుతాయి. ఇట్లుంటేనే మంచిగా ఉంటాయి చెక్కలు. వావ్, మస్తు వచ్చినాయి రౌండ్గా. ఎందుకు ఏమైంది? మీద పడ్డాయా? ఒకసారి పడ్డదా? వెరీ గుడ్. తిన్నట్టున్నావు. కొంచెం కారం వేసేయాల్సింది కదా. కొంచెం దూరం జరు చూసినాయా? ఈరోజు బ్లాగ్ అయితే ఇది. అంటే ఇంకా చెకోడీలే అవుతున్నాయి, ఇంకా గ్యారెల్ చేయాలి, మురుకులు చేయాలి. హర్షలు అనుకున్నా, హర్షలు అయితే ఇక్కడ రేపు అయితే. ఈరోజు ఈ 2 కంప్లీట్ చేయాలి. ఈ 2 కంప్లీట్ చేస్తే రేపటికి హర్షలు ఒకటే ఉంటాయి, ఏం కాదు, ఈజీగా అయిపోతాయి. ఇంకా చెకోడీలు కూడా మొత్తం కాలేవు, ఇంకా కొంచెం పిండి ఉంది. ఇంత పిండి ఉంది. అవి చేసి ఎన్ని అయ్యేటట్టు కూడా లేవు. ఇది నిండుతుంది అనుకుంటా అంతే. ఈరోజు బ్లాగ్ అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అడ్వాన్స్ హ్యాపీ భోగి అందరికీ. బాయ్ బాయ్.